గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఒక్కసారిగా అడుగులాపారు. రహదారి పక్కన కనిపించిన ఒక వ్యక్తిని గమనించి నేరుగా అతని వద్దకు వెళ్లారు. ఆ తర్వాత జరిగిన సంభాషణ అక్కడున్న ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాపట్ల జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సభావేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేస్తూ చీరాల సమీపంలోని సాయి కాలనీ ప్రాంతానికి చేరుకున్నారు. ఎస్పీ గారు వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు రహదారి పక్కన నిలబడి ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ప్రజల అభివాదానికి చిరునవ్వుతో స్పందించిన ఎస్పీగారు వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సమయంలో చేతిలో కర్ర పట్టుకుని నిలబడి ఉన్న ఒక వ్యక్తిని గమనించిన ఎస్పీగారు ఏమైంది అని స్వయంగా ఆరా తీశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కర్ర సాయంతో నడవాల్సి వస్తోందని స్థానికులు వివరించారు. వెంటనే ఆ వ్యక్తిని పలకరించిన ఎస్పీగారు ఆరోగ్యం గురించి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న యువతతో మాట్లాడుతూ ప్రమాదం చెప్పిరాదు, మనం చేసే ఒక్క నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగుల్చుతుంది అని సూచించారు. బాపట్ల జిల్లా పోలీస్ చేపడుతున్న శిరోరక్ష ప్రాణరక్ష రోడ్డు భద్రతా కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఎస్పీగారి మాటలను ఆసక్తిగా విన్న సాయి కాలనీ యువత, మహిళలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా పోలీసుల సేవలను వారు అభినందించారు. భద్రత అంటే కేవలం బందోబస్తు మాత్రమే కాదు, ప్రజలతో మమేకమై అవగాహన కల్పించడం కూడా పోలీసుల బాధ్యత. అదే సందేశాన్ని మరోసారి చాటి చెప్పారు బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు. రోడ్డు ప్రమాదాలు జాగ్రత్తగా ఎటు జరుగుతున్నాయి తగ్గించాలని మేమంతా కూడా సిబ్బంది, మా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ గారు అందరూ కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి 2 వీలర్స్కి వెళ్ళేటప్పుడు కానీ నేను 4 వీలర్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా ప్రమాదాలు చనిపోకూడదనే ప్రయత్నాలు చేస్తుంది. మీరు కూడా అవగాహనతో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలు మీరంతా యూత్ జాగ్రత్తగా నడపాలి వాహనాలు. ప్రాణం విలువైంది కదా అన్నిటికంటే.